అంశాన్ని కూడా మేము ముందుంచే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక మీ అందరికీ తెలుసు, ఇక ఇది చదివి ఎట్లయిపోయిందో కూడా చూస్తున్నాం. సో వేర్ ఈజ్ రైతు భరోసా? రైతు భరోసా ఎందుకు వస్తుంది? ఎవరి కోసం వస్తుంది? మీ దగ్గర ఏమైనా ఎలక్షన్స్ ఉన్నాయా? సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయినాయి. ఓహో, ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, వాటి వల్ల ఖచ్చితంగా ఇస్తారులేండి. ఏం టెన్షన్ పడకండి. ఎందుకంటే ఎన్నికలు ఉంటేనే ప్రభుత్వ ఫలాలు మీ చేతికి వస్తాయి. ఎన్నికలు ఉంటేనే మీ చేతికి ప్రభుత్వానికి సంబంధించి గత ప్రభుత్వం నిర్వహించిన పథకాలు కానీ ఇప్పటి ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు కానీ వస్తాయి. ఎన్నికలు లేవా, మిమ్మల్ని పట్టించుకునే నాదుడే కరువైపోతాడు. ఏ దిక్కు చూసినా బిక్కటిల్లేలా మీ పరిస్థితి ఏర్పడుతుంది. ఇది వాస్తవమైన విషయం. తెలంగాణలో జరుగుతున్న పరిస్థితులు, తెలంగాణలో మనం అనుభవిస్తున్న తీరు. ఎందుకంటే ఈ విషయంలో చాలా వరకు చూడండి, యాసంగి సీజన్ మధ్యలోకి వచ్చింది. ఇంకెప్పుడు ఇస్తారో రైతు పెట్టుబడి సాయం? అసలు ఇస్తారా ఇయ్యరా? ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉలుకు పలుకు లేదేంటి? ఇప్పటికే ఏది తూకాలు కూడా అయిపోయినాయి, కొన్ని చోట్ల నాట్లు కూడా పడ్డాయి. ఓవైపు అడుగుమందు కొడతా, ఇంకోవైపు రైతు భరోసా రాక అప్పులు, ఆందోళన వ్యక్తం చేస్తున్న అన్నదాతలు. రైతు భరోసా కోసం రైతులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. చెవులు నిక్కపొడిచి విని టకీ టకీ అన్న మెసేజ్ సౌండ్ వినిపిస్తలేదు. రోజులు గడిచినా నాట్ల పనులు దగ్గర పడుతున్నాయి, అయినా వస్తలేదు. నెలలు దాటున్నా ఆ ఉలికే లేదు. ఓవైపు తెచ్చిన అప్పు పెరిగిపోయింది, మళ్ళీ తెద్దామన్నా పుట్టే గతి కానీ పరిస్థితి లేదు. దీంతో రైతు భరోసా ఇంకెప్పుడు ఇస్తారంటూ ఆ దిశగా చేస్తున్నారు. వస్తుందా రాదా అంటూ టెన్షన్ పడుతున్నారు. ఓవైపు రైతు భరోసా రాక, మరోవైపు ఎరువులు దొరక్క నానా యాతన పడుతున్నారు తెలంగాణ రైతాంగం. అయితే ఇంకొక విషయాన్ని కూడా రైతులకు చెప్పాలి. ఎందుకంటే రైతన్న, నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావో ఎట్లున్నావో అనేది మీ మనస్సాక్షిగా తెలుసు. కానీ ప్రభుత్వం మీ గురించి ఏం ఆలోచిస్తుందో చెప్తా. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చాలా వరకు చూడాలి కదా. ఒకటి, మీకు త్వరలో రాబోతున్న ఏది అంటే మీ కరెంట్ ఉన్నది కదా, వ్యవసాయ భూములకు సంబంధించిన కరెంటు. ఈ వ్యవసాయానికి సంబంధించిన కరెంటుకు మీకు మీటర్లు వచ్చే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. ఎందుకంటే మోటార్లకు మీటర్లు పెట్టే అవకాశం ఉంటుంది. అంటే రేవంత్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరగబోయే పరిస్థితులు ఇవన్నీ. ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారి కేబినెట్ కానీ మంత్రివర్గానికి సంబంధించి అన్ని రకాలుగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కొంత లీకులు ఇచ్చే ప్రయత్నం చేసేసి ఆ తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఏం చేస్తారంటే ఇంప్లిమెంట్ చేసే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. దీంట్లో ఒకటి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, కరెంటుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మోటార్లకు మీటర్లు పెడతారు ఒకటి. ఇంకొకటి, ఈ రైతు భరోసా కానీ లేదా రైతు బంధు కానీ రైతు బీమా కానీ పేరు ఏదైనప్పటికీ కూడా పెట్టుబడి సాయం పథకం ఎక్కడా అని మీరు వేచి చూడొచ్చు. పెట్టుబడి సాయం అనేది పడదు. మీ దగ్గర ఇప్పటి వరకు సర్పంచ్కి సంబంధించిన ఎలక్షన్స్ మాత్రమే అయిపోయినాయి. ఇంకా బాకీ ఉన్నాయి ఏంటి? ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి, దాంతోపాటు జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఈ ఎలక్షన్స్